హలో అందరికీ. మనకైతే యూట్యూబ్ ఇప్పుడు కొత్త అప్డేట్ అయితే ఇచ్చేసింది. అదేదో కదండి, గిఫ్ట్ ఆప్షన్. మనకి లైవ్ చేస్తూ ఉన్నప్పుడు గిఫ్ట్ ఆప్షన్ అయితే వస్తుంది కదా, చాలా మంది అడుగుతూ ఉన్నారు. అది ఎలా సేమ్ చేయాలి ఏంటి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏంటంటే ఒకవేళ అలా చేస్తే ఏమన్నా మనకి ఏమన్నా పాయింట్స్ ఏమన్నా డబ్బులు పోతాయేమో, లేదంటే ఏమన్నా అయిపోతుందా అని చెప్పేసి చాలా మంది భయపడుతూ ఉన్నారు. అలాంటి భయం ఏమీ పెట్టుకోవాల్సి లేదండి, ఎందుకంటే అవన్నీ కూడా ఫ్రీ పాయింట్సే. అవి కూడా అందరి మొబైల్స్ కి రాలేదు, కొంతమందికి ఎక్స్పైర్ అయిపోయాయి, కొంతమందికి అసలు రాలేదు. అండ్ కొంతమందికి మాత్రం 1000 పాయింట్స్ వచ్చాయి. సో మీకు 1000 పాయింట్స్ వచ్చినప్పుడు అవి లైవ్ చేసే ఏ ఒక్కరికైనా సరే మీరు సెండ్ చేసేయచ్చు. దానివల్ల మీకైతే యూజ్ ఉండదు, ఎందుకంటే అవి కూడా ఎక్స్పైర్ అయిపోయేది ఆగస్టు 3కి ఇచ్చాడు. సో అవి మీరు వేసినా వేయకపోయినా అవి ఎక్స్పైర్ అయిపోతాయి కాబట్టి, సో మీకు ఎలాగో యూజ్ ఉండదు కాబట్టి లైవ్ చేసే వాళ్ళకి మీరు ఎవరికైనా సరే సెండ్ చేస్తే అవి లైవ్ చేసే వాళ్ళకి ఛానల్ ఉన్న వాళ్ళకి అవి అనేవి యూజ్ అవుతాయి. అవి ఎలా అంటే, మనము సెండ్ చేస్తాం కదా, సెండ్ చేసినప్పుడు 1000 పాయింట్స్ ఉన్నాయి. 1000 పాయింట్స్ లో మనం 1000 పాయింట్స్ సెండ్ చేసినప్పుడు 1000లో 500 వచ్చేసి మనకి యూట్యూబ్ వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. ఇంకా మళ్ళీ 500 ఉంటాయి కదా, ఆ 500 మనకి యాడ్ అవుతాయి. ఆ 500లో మనకి అంటే 200కి వచ్చేసి $1 యాడ్ అవుతుంది అనమాట. అంటే 200 400కి $2 యాడ్ అవుతాయి. అండ్ ఇంకొక 100 ఉంది కదా, 500కి వచ్చేసి $2.5 అయితే మనకి యాడ్ అవుతాయి అనమాట. సో మీ మూలంగా కొంచెం వాళ్ళకి యూజ్ అవుతుంది. ఏంటి ఇప్పుడు వరకు ఏంటంటే సూపర్ చాట్ చేయండి అండ్ మెంబర్షిప్ తీసుకోండి అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు కదా. అదేంటంటే మనకి ఛానల్కి యాడ్ అవుతాయి, మనీ యాడ్ అవుతాయి. కాకపోతే మనం సూపర్ చాట్ అండ్ మెంబర్షిప్ అనేది ఏంటంటే మనము మన ఓన్ మనీతో తీసుకోవాలి కాబట్టి కొంచెం ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఇప్పుడైతే మనకి ఓన్ మనీ కాకుండా మనము ఆ పాయింట్స్ వచ్చిన పాయింట్స్ అయితే వాళ్ళకి ఇచ్చామంటే యూజ్ ఉంటుంది కదా. సో పోయేది ఏముందండి, మనము ఫ్రీగా వచ్చిన పాయింట్సే కదా, ఎవరొకరికి యూజ్ అవుతుంది అంటే మనము వాళ్ళకి ఇస్తే మంచిదే కాబట్టి, సో అందరూ కూడా తప్పకుండా ఆ పాయింట్స్ని అయితే యాడ్ అంటే ఆ పాయింట్స్ని అయితే వాళ్ళకి సెండ్ చేయండి. మీ ఇష్టం, మీకు చాలా మంది లైఫ్కి వెళ్తూ ఉంటారు కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళకి అంటే ఒక్కొక్కరికి కొన్ని అంటే ఒకేసారి ఒక్కరికి మనము సెండ్ చేసేయాలి అని చెప్పేసి రూల్ కూడా లేదు. మీ ఇష్టమైన పర్సన్స్ కి కొన్ని అయినా సెండ్ చేసేయండి. ఎందుకంటే అవి ఎవరికి యూజ్ లేకుండా అలా వేస్ట్ అయిపోవడం కంటే ఎవరొకరికి, ఇప్పుడు మనకి ఎలా అంటే ఒక 100 అయినా సరే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక పూట దేనికో దానికి వస్తాయి కదా. సో మనకి యూట్యూబ్ వాడు మనకి ఫ్రీగా ఇచ్చినప్పుడు దాన్ని మనం వేస్ట్ చేయడం కంటే ఎవరొకరికి మనం వేసేస్తే మన ద్వారా ఒక మంచిది ఏదన్నా యూజ్ అయ్యింది అంటే అది మనకి మంచిగానే అనిపిస్తుంది కదా. సో దానికోసం అని చెప్పేసి నేను చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకండి. సో ఆ గిఫ్ట్ ఆప్షన్ ప్రతి ఒక్కరూ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే కొంతమందికి ఉంటే కొంతమందికి ఉండవు. సో ఒకసారి మనము చెక్ చేసుకుంటే గనక ఆ గిఫ్ట్ ఆప్షన్ మనం ఓపెన్ చేసి మనం చెక్ చేస్తే గనక అందులో ఉంటే గనక మనం సెండ్ చేసేయండి. ఓకేనా? మీకైతే ఎలాంటి భయం అవసరం లేదు. అలానే మెంబర్షిప్ అండ్ సూపర్ చాట్ అంటే అవి మన అమౌంట్ కట్ అవుతాయి, అది ఓకే. కానీ ఇందులో మాత్రం మనకి ఎలాంటి అమౌంట్ కట్ అవ్వదు, మనం ఎలాంటి అమౌంట్ పెట్టవలసిన లేదు, మనకి యూట్యూబ్ ఇచ్చిన పాయింట్స్ కాబట్టి. సో అందరూ తప్పకుండా సెండ్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కొట్టుకుంటున్నాను. అలానే నేనైతే ఇప్పుడు ఇవి ఎలా సెండ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. సో అందరూ ఒకసారి చూడండి అవి సెండ్ చేసే విధానము, అలానే ఎలా సెండ్ చేయాలి అండ్ వాటికి ఏ పాయింట్స్ కి ఎన్ని ఉంటాయో అని కూడా నేను మీకు ఒకసారి నేను చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ కూడా ఒకసారి చూసి ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఆ పాయింట్స్ అనేవి సెండ్ చేసేయండి. వేస్ట్ చేసుకుని మనము అంటే కొంతమంది ఉంటుంది కదా రాక్షసానందం, ఇది వాళ్ళు తినరు అదే అంటారు కదా, అమ్మ పెట్టదు పెట్టే వాళ్ళు కూడా పెట్టనివ్వదు అంటారు కదా. సో అలా కాకుండా మనము తినడానికి యూజ్ అవ్వవి, అలానే మనం వేరే వాళ్ళకి ఎందుకు పెట్టాలి అని చెప్పేసి ఆలోచన లేకుండా మనం అవి గనక వేరే వాళ్ళకి ఎవరొకరికి ఉపయోగపడతాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సో ఆ పాయింట్స్ అనేవి తప్పకుండా యాడ్ చేయండి అండ్ సెండ్ చేయండి అందరికి కూడా. సో ఇప్పుడు నేనైతే ఎలా సెండ్ చేయాలో నేను మీకు వీడియోలో తీసి చూపిస్తాను. ఓకేనా? ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం గిఫ్ట్ ఇవ్వాలంటే కనుక ఈ పాయింట్స్ మనం సెండ్ చేయాలంటే ఓన్లీ లైవ్లో మాత్రమే కుదురుతుందండి. మనకి ఇంకా వేరే టైంలో ఎప్పుడు చేయాలన్నా కూడా కుదరదు. సో ఇక్కడైతే మనకి రైట్ సైడ్లో
స్మైలీ సింబల్ అండ్ గిఫ్ట్ సింబల్ అండ్ డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని పక్కనే ఉన్న గిఫ్ట్ సింబల్ని మనం టచ్ చేస్తే సెండ్ ఈ గిఫ్ట్ అని చెప్పేసి ఇక్కడ డైమండ్ 112 అని చెప్పేసి కనిపిస్తుంది కదా, అక్కడ మనకి 1000 పాయింట్స్ అయితే కనిపిస్తాయి. నేనైతే 1000 పాయింట్స్లో నేను వాడేగా ఇంకా 112 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ కిందే మనకు ఎమోజీస్ వస్తాయి అనమాట, చాలా ఎమోజీస్, అంటే ఫింగర్ హార్ట్ అండ్ తర్వాత పానీపూరి, లస్సీ, ఇంకా చాలా అంటే చాలా సింబల్స్ వస్తాయి, గోల్డ్ కాయిన్స్ ఇలా వస్తాయి అనమాట. వాటి కిందే మనకి పాయింట్స్ అనేవి ఉంటాయి, డైమండ్స్ అనేవి ఉంటాయి. మనం ఏం సెండ్ చేయాలనుకుంటున్నామో అన్నీ అక్కడ మనకి ఆ ఎమోజీ కింద మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒకేసారి చేయాలనుకున్నా కూడా 1000 పాయింట్స్ ఉంటాయి, తర్వాత 500 ఉంటాయి, 300, 350 అలా చాలా ఉంటాయి అనమాట, మన ఇష్టం అనమాట. సో ఇక్కడ మనకి ఈ ఉన్న వాటిని ఎలా పంపించాలి అంటే, మనకి ఇక్కడ నేనైతే ఒక సింబల్ పంపిస్తున్నాను, అంటే కొన్ని పాయింట్స్ అయితే నేను పంపిస్తున్నాను. ఇప్పుడు ఒక 10 పాయింట్స్ నేను సెండ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ గోల్డ్ కాయిన్ 10 పాయింట్స్ ఉన్నాయి కదా, నేను దాన్ని ఫస్ట్ టచ్ చేసినప్పుడు సెండ్ అని పడుతుంది, మళ్ళీ రెండోసారి టచ్ చేయాలి, అప్పుడు సెండింగ్ అని పడుతుంది. సెండింగ్ అని పడి అది ఆటోమేటిక్గా మనకి లైవ్ ఆన్ అయిపోయి మనం సెండ్ చేసిన ఎమోజీ ఇక్కడ మనకి లైవ్లో అనేది కనిపిస్తుంది. అంతే అండి, చాలా ఈజీ. సో మీకున్న పాయింట్స్ని అందరికీ కూడా సెండ్ చేయండి, అందరికీ కూడా హెల్ప్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.